హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు చాలామందికి అవగాహన లేని ఐడీ కార్డు గురించిన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 పెన్షనర్స్ ఐడి కార్డుల జారీ విధానము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ 1980లో రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ప్రవేశపెట్టబడింది. ఈ నిబంధనల ప్రకారంగా మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలోనే పెన్షనర్కి ఐడి కార్డు జారీ చేయాల్సిన బాధ్యత పే డిస్బర్సింగ్ అధికారి పీడీఓకి అప్పగించారు. ఇంకా ఐడి కార్డు జారీకి సంబంధించిన కీలక జీవోలండి. జియో ఎంఎస్ నెంబర్ 555 డేటెడ్ ఆన్ April 30, 2022. పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయడానికి విధి విధానాలు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదటగా కర్నూలు, పశ్చిమ గోదావరి, నిజామాబాద్ జిల్లాలలో అప్పట్లో అమలు చేశారు. ట్రెజరీ అధికారులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలోనే ఈ ఐడి కార్డుని అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. జియో ఎంఎస్ నెంబర్ 134 2022 మే 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఐడి కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఐడి కార్డును నూతనీకరించాలని నిబంధన కూడా పెట్టారు. ఒక పెన్షనర్ తప్ప పీపీఓ ట్రాన్స్ఫర్ చేసే వేరే జిల్లాలకు మారినట్లయితే పాత ఐడి కార్డును హ్యాండ్ ఓవర్ చేసి కొత్త జిల్లాలో తిరిగి ఐడి కార్డును పొందవలసి ఉంటుంది. జియో ఎంఎస్ నెంబర్ 206 జూన్ 4, 2010 ప్రకారంగా సర్వీస్ పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరికీ లామినేటెడ్ ఐడి కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఐడి కార్డును హెల్త్ కార్డుగా కూడా పరిగణించాలని 8వ వేతన సంఘం సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షనర్లకు ఐడి కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని అయితే ప్రభుత్వ ఆదేశాలు. ఐడి కార్డు జారీ చేయే విధానం మరియు పెన్షనర్ల బాధ్యతలు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ యూనిట్స్, ట్రెజరీ అధికారులు కలిసి డేటా సేకరించి ప్రతి పెన్షనర్కు ఐడి కార్డు జారీ చేయాల్సి ఉంటుంది. పెన్షనర్ ఫోటో వివరాలు సరిచూసి ఫోటో పేపర్పై కలర్ ప్రింట్ తీసి లామినేషన్ చేయించాలి. పెన్షనర్ సంతకం చేసిన అనంతరం సంబంధిత ట్రెజరీ అధికారుల ద్వారా ధృవీకరించాలి. ఈ ఐడి కార్డు ఖర్చును పెన్షనర్ తానే భరించాల్సి ఉంటుంది. దీని ఖర్చును ప్రభుత్వం నిర్దేశిస్తుంది. పెన్షనర్ల ఐడి కార్డు జారీ ప్రక్రియలో జాప్యం, పరిష్కార సూచనలు. గత 6 నుంచి 7 సంవత్సరాలుగా పెన్షనర్ల ఐడి కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఈ గ్యాప్లో కొత్తగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఐడి కార్డులు అవసరమనే అవగాహన లేదు. పెన్షనర్లు వీటిని తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పెన్షనర్ల హక్కులు మరియు సంక్షేమ పథకాలను సులభంగా పొందేందుకు ఈ ఐడి కార్డు కీలకం. అందుకే రాష్ట్రంలోని అన్ని పెన్షనర్లు తప్పనిసరిగా తమ ఐడి కార్డును పొందాలని, అవసరమైన సందర్భాల్లో వాటిని రెన్యువల్ చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.